వాళ్ళట్టుకన్నా పూర్తి ఆలకించండి. కేదారేశ్వర అంటే ఎడతాలు చేయకూడదు, అంటే మనం ఉన్నదని ఒకలాగా చేసుకోకూడదు, లేదని ఒకలాగా చేసుకోకూడదు, ఎప్పుడు ఒకలాగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఏంటంటే మనం చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా పరమశివుడు చూస్తూ ఉంటాడు. ఏంటంటే చెప్తాను మనం ఎలా ఉండడానికి కారణం, మన కుటుంబాలు అందరూ ఎలా ఉండడం కారణం ఆ కేదారేశ్వరుడు. మనమే కాదు, ఎవరైనా కార్తీక మాసంలో మనం ఇలా నిష్ఠగా చేయడం వల్లే మనం ఇలా ఉన్నాం అందరూనే. అయితే అయితే ఇద్దరు అక్షలు ఉన్నారు, నవ్వుతారు సోమాలి. మరి ఇద్దరు అక్షలు ఉన్నారంట. ఇద్దరు అక్షలు ఉంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదంట. మామూలుగా పేడ ఏరుకొని పిడకలు చేసుకుని అలా బతికివారండి ఇద్దరు అక్షలు. ఇద్దరు అక్షలు కేదారేశ్వర వ్రతం అందరూ చేసుకున్నారే, చెల్లి అక్క ఇద్దరు మాట్లాడుకున్నారు. అక్షలు ఇద్దరు ఉన్నాయి మిగిలాడు అనమాట. అనుకుంటే మాట్లాడుకుంటున్నదని చేసుకుందాం అని అనుకున్నారంట. అనుకోబోతులకి అప్పుడు పంతులు గారిని అడిగారు, ఇలాగ ఏం చేయాలంటే మా దగ్గర ఏమీ లేదు, దారిని పోయి ఆయన అడిగితే ఆయన ఉన్నారంట, అమ్మ దీనికి కావాల్సింది డబ్బు ధనం కాదు, భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మీకు కావాల్సిన వరం ఆ దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు, మీరేం అడగట్లేదు దేవుడిని అని ఇలా చేసుకోండి అమ్మా అని ఆయన సలహా ఇచ్చాడు. సలహా ఇస్తే మన ఊరి దగ్గర మరి చెట్టు ఉంది, మరి చెట్టు దగ్గర పూజ చేసుకుంటున్నారు. ఒక చిన్న పాక ఉందన్నమాట. ఉంటుంటే అందులో ఇద్దరు అక్కచెల్లి అక్కడ ఉండి చూసుకొని మరి చెట్టు దగ్గర చిన్న దేవుడు పటం లాంటితో పటం తగిలించుకొని మరి చెట్టు ఆకులు అవి తెచ్చుకొని మరి ఆకులు బూర్లో పెట్టుకొని నీటి దీపాలతో దీపాలు ఎట్టి చెల్లించుకొని పొద్దున్నే కటిక ఉపవాసంతో సాయంకాలం వరకు కూడా మంచినీళ్ళు తాగకుండా ఉపవాసం చేసుకుని వ్రతం మొదలెట్టారంట. మొదలెట్ట వదిలే సాయంత్రం వదిలేకి మంచి ఊరంతా కూడా అందరూ చేసుకుంటున్నారు, కానీ వీళ్ళు ఇద్దరు అక్షల్ని చూస్తున్నారంట. ఏంటి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఎలా లేదు, వ్రతం మనతో పాటు వీళ్ళు కూడా వ్రతం చేసుకున్నారు ఏంటని వీళ్ళిద్దరిని అందరూ చూడడానికి ఆశ్చర్యకరంగా సాయంత్రం చీకటి సంధ్య మొత్తం పొద్దుకున్న పొద్దులకి ఈ దీపాలంతా కూడా మరిచెట్టు ఆ వెలుగంతా దేవుడు పైన చూసి వరం ఇచ్చేసాడు. వీళ్ళకి ఈ రోజు నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వరం ఇచ్చేసి ఈ దీపాలు నూనెతో పెట్టిన దీపాలు కూడా వెలగడం మొదలెట్టాయంట. నీటితో పెట్టిన ఇలా బదులు బూర్లేమో మర్రి బూర్లేమో బూర్లు అయిపోయినాయంట. మర్రికాయలు బదులకి ఇదంతా కూడా దండం పెట్టుకొని చంపలేసుకొని మర్రాకులు అంటే స్వామి ఇప్పుడు మన మనిషిగా దుర్గం గుడి పక్కన చెట్లు ఆడతారా? అలాగే స్వామి, అందుకే స్వామి ఈ చెట్టుకి మెయిన్ ఉండవలసింది మర్రాకులు అంటే కనుకున్నారు పెడతారు. ఎప్పుడు ఇలా జరిగితే ఆ మర్రి కాయలు పెట్టడంతో ఈ బూరిలా అయిపోవడంతో సేమ్ బూరిలాగా ఉంటాయి. అవును స్వామి, అయ్యా మర్రికాయలు అంటే ఎర్రగా ఉంటాయి. ఆ బూరిలాగా ఉంటే లోపల కూడా పూర్ణం కూడా అలాగే ఉంటది. దేవుడు మహత్యం మాట. దేవుడు మహత్యం అయితే అప్పటి నుంచి అలా రన్నింగ్ జరుగుతున్న తర్వాత అప్పుడు దండం పెట్టుకుని ఇలా అనుకున్నారంట, ప్రతి సంవత్సరం మేము ఎలా చేసుకుంటామని అనుమతులకి వీళ్ళు రెండో రోజు నుంచే వీళ్ళు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం సదా భక్తితో చేస్తున్నారు కదా. ఈ కార్యక్రమం చేయబోదులకి కేదారేశ్వర వ్రతం అయిపోయిందంట. అయిపోయిన తర్వాత రెండో రోజు నుంచి వీళ్ళు ఏ కార్యక్రమంకి వెళ్తే ఆ కార్యక్రమం పేడ ఎత్తుకోవడానికి వెళ్తే పేడలో బంగారం దొరికిందంట. ఇలా పిడకలు చేసుకొని అమ్ముతుంటే ఇది అప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత తోరాలేమో కాకరపాదు మీద వేసారంట. అడిగితే కాకరకాయలు కాసి అందులో వజ్రాలు అయిపోయినాయంట. అంటే ఏంటి, ఇదంతా దేవుడు మహత్యం అన్నమాట. దేవుడు మహత్యం అయితే ఇలాగే ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం అష్టైశ్వర్యాలు కలిగిపోతున్నాయి ఇద్దరికి. ఊళ్ళోని అందరిలోనే కన్నా వీళ్ళిద్దరు ఒక చెల్లు డబ్బున్న వాళ్ళు అయిపోయారంట. డబ్బున్న వాళ్ళు అయిపోతే చెల్లి ఒక దిక్కుకి వెళ్ళిపోయిందంట, అక్క ఒక దిక్కుకి వెళ్ళిపోయిందంట. వీళ్ళు చాలా అఖండ కోటీశ్వరులు అయిపోయారంట. ఇంకా చెప్పక్కర్లేదు. రెండవ సంవత్సరంలోనే అయిపోతే చెల్లి అనుకున్నదంట మళ్ళీ కేదారేశ్వర వ్రతం చేసుకుందాం అనుకుందంట. అక్క కూడా అలాగే అనుకుందంట. అక్క యథాప్రకారంగా నేను ఎలాగైతే చేసుకున్నానో పోయిన సంవత్సరం నాకు ఉన్నదని ఒకలా లేదని ఒకలా చేసుకొని మామూలుగా చేసుకుంటాను మామూలుగా చేసుకుందంట. అక్క చెల్లి ఏం చేసిందంట, నాకు కోట్లో ఉంది, నాకు బెంచ్ కారు ఉంది, నాకు బ్యాలెన్స్ ఉందని అన్ని బంగారంతో చేయడం మొదలెట్టిందంట. బంగారంతో మొదలెట్టి చేయబోతులేకి ఆ సంవత్సరం అంతా బాగానే ఉందంట. ఆ సంవత్సరం బాగుండంతో ఊళ్ళో అందరూ ఏమనుకుంటున్నారంట, వీళ్ళు కేదారేశ్వర వ్రతం చేయడంతోనే వీళ్ళకి ఇలాగా పాలు పొంగింది, ఈ కేదారేశ్వర వ్రతం చేసుకోవాలి మనం కూడా అని అందరూ ఎవరికైనా చూసిన కూడా అనుకుంటారట. ఈ కథ విన్నా ఈ కథ చూసినా ఈ వ్రతానికి వచ్చి మనం లేదనుకున్నా చూసినా కూడా చాలా పుణ్యమాట ఈ కథ. అయితే అప్పుడు ఇలా అనుకున్నారు కదా అని వదిలేకి చెల్లి ఏం చేసిందంట, అహంకారం పెరిగి అన్ని బంగారంతో తయారు చేయడంతో కళ్ళు నెత్తి మీద ఎక్కిపోయడంతో దేవుడు పైన చూసి అంతే వేసాడు అనమాట. ఒక నెత్తి మీద చేసినట్టుగా అంటే ఈశ్వరుడు అంటే ఏంటి,
ఎప్పుడైతే చేయట్టుకొని ఎవరైనా నెత్తి మీద చేయొద్దని చూస్తాడు. ఎవరైనా సరే బాగుంటే అలా చూస్తాడు. నెత్తి మీద శనీశ్వరుడై కూడా ఈశ్వరుని కూడా శనీశ్వరుడై నెత్తి మీద చేస్తాడు. అలాగే చెల్లి ఆస్తంతా కూడా హరించిపోయిందంట. హరించిపోవదులకి అప్పుడు తెలుసుకోలేదు, ఎందుకు పోయిందో ఆస్తి తెలుసుకోలేదు. ఈ కేదారేశ్వరుడు వ్రతం అలా చేయడం హరించిపోయింది కదా, తెలియకుండానే 2వ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయిందంట. 2వ సంవత్సరం స్టార్ట్ అవ్వదులకి ఇలా వచ్చి చెల్లెలు కొడుకు వచ్చారన్న, పెద్దమ్మా మా పరిస్థితి ఇలా జరిగింది, కేదారేశ్వర వ్రతం ఇలా వ్రతం ఇలా చేసాం, అన్ని బంగారాలతో అవి చేసింది మా అమ్మ. అప్పటి నుంచే మా ఆస్తి అంతా కూడా ఆశించిపోయింది మొత్తం అంతానే. అది వదిలేకి ఏం చేయమంటారంటే, నువ్వేం బాధపడకు, చెల్లికి పోతేనే నేను పెద్దమ్మ నేను ఉన్నాను కదా అని ఒక గుమ్ముడికాయ నిండా బంగారం వేసి ఇది పట్టుకొని వెళ్ళిపో అని బయలుదేరమందంట చెల్లి గారి కొడుకుని. ఈ బంగారం ఈ అంతా పట్టుకొని వెళ్తుంటే మార్గం మధ్యలో వీడికి నిద్ర వచ్చిందంట. నిద్ర వచ్చి ఓ దిక్కిన గుమ్మడికాయ పెట్టి పడుకున్నాడంట. ఆ గుమ్మడికాయలో బంగారం ఉందని ఎవరికి తెలియదు కదా. ఆ పరమేశ్వరుడు దొంగలు పంపించి ఈ బంగారం ఈ గుమ్మడికాయని కనిపించకుండా చేసాడంట. ఎత్తిపోయాడమాట. ఎత్తిపోతే అప్పుడు అది తెలియలేదంట. అప్పుడు మళ్ళీ వెళ్ళి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడంట. పెద్దమ్మ ఎలా జరిగింది దారిలో అనిపోతులేకి మళ్ళీ మూట కట్టి భుజాన్ని పువ్వాల్లో కట్టుకొని ఈ బంగారం డబ్బు అంతా మళ్ళీ పంపించిందంట. మళ్ళీ పంపించిన బదులేకి దారి మార్గంలో చీకటి పడిపోయింది. చీకటి పడిపోయి బందిపోట్లు తగ్గడానికి ఏదో విధంగా పోయింది. మొత్తం పరమేశ్వరుడే ఎన్ని విధాలుగా వచ్చినా ఇలాగే 2-3 సార్లు జరిగిందంట. జరుగుతుంటే అప్పుడు అక్కలదంట. అయితే బాబు అమ్మని రమ్మని అని కౌరెమ్మించిందంట. కౌరెమ్మింతే అలా జరిగిందని చెప్పింది కదా, నువ్వు ఏది కాదు నీ ఆస్తి అంతా పోవడానికి కారణం అదే, నువ్వు ఎందుకంటే నువ్వు ఇలా బంగారంతో అన్ని చేయించావు, అది పొరపాటు అలా చేయించకూడదు, నేనే ఉన్నాను నా దగ్గరే మర్రివాళ్ళు నా దగ్గర మర్రివాళ్ళు ఉంటే నేనేమో కాకరపాదు మీద అడిసాను, కాకరపాదు ఏమో కాయలు కాస్తే అందులో గింజలు ఉంటాయి, గింజలు కాదు వజ్రాలు ఉన్నాయి. ఇదంతా కూడా దేవుడి మహత్యం, పరమశివుడి మహత్యం. ఈ కేదారేశ్వర వ్రతం అలా చేసుకోవాలా, అంతే తప్ప మన దగ్గర ఉన్నదాన్ని ఒకలా చేసుకోకూడదు, లేదని ఒకలా చేసుకోకూడదు, ఎప్పుడు ఇలాగే చేసుకోవాలని అని చెల్లి చెప్పింది అక్క. అదే విధంగా చెప్పడంతో ఈ చెల్లి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా అలాగే చేసుకుంటుందంట. పోయిన ఆస్తులన్నీ కూడా యథా ప్రకారంగా అలా వచ్చేసినాయి అంట. అలా ఇచ్చేసిన తప్పు తెలుసుకొని ఆ దేవుడిని ఎలా కోరుకుందండి, దేవుడా కేదారేశ్వరుడా నీ వ్రతం మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాం, ఇలాగే మేము ఎక్స్ట్రా చేయకుండా చేసుకుంటాం అని దండం పెట్టుకొని అప్పటి నుంచి వాళ్ళు హాయిగా ఉన్నారంట. మనం కూడా ఇలాగే చేసుకుని మనం అందరం కూడా ఈ వ్రతం పిల్లలు కావాలంటే పిల్లలు పెళ్లి అవనైనా పెళ్లిళ్ళు ఆస్తులు కావాలని ఆస్తులు మంచి చేరాలని మనస్ఫూర్తిగా దేవుడు పైనుంచి ఆశీర్వదించాడు అనమాట. ఇదంతా ఎగతాళి గట్ట చేయకూడదు. అందుకనే ఎప్పుడో ఉన్నదని ఒకలాగా లేనిదని ఒకలాగా మనకు డబ్బు ఉన్నదని ఒకలాగా చేసుకోకూడదు. అది కొబ్బరికాయ కొట్టండి, కొబ్బరికాయ కొట్టండి, అక్షంతలు వేయండి, ఏంటంటే కొబ్బరికాయ కొట్టండి, ఏంటంటే నువ్వు పాట పాడు, ఓం నమ శివాయ పాడు, శంకర పాడు కొబ్బరికాయ కొట్టండి, ఓం నమ శివాయ, హరహర శంభో శంకర, ఓం నమ శివాయ, హరహర నమో శంభో శంకర, బంబం బోలే బంబం బోలే బంబం బోలే, హరహర మహాదేవ హరహర మహాదేవ. నమ శివాయ స్వామియే శరణం శరణమయ్యప్ప, అయ్యప్ప శరణం శరణమయ్యప్ప. చెప్పు బ్రహ్మమురారి సదాశితలింగం స్వామియే శరణం శరణమయ్యప్ప.